ఈ విజయ్ ఏంటి ఇంకా రాలేదు? ఎప్పుడు ఇంతే, లేటుగా వస్తాడు. అనవసరంగా ఈ విజయ్ రమ్మన్నాను. అక్క బావ వచ్చేస్తారు, చరంటే నా పని అయిపోతుంది. విజయ్, ఓయ్ ఏంటి లేటు? అక్క బావ గంటలో వచ్చేస్తారు. వస్తే ఏమవుతుంది, మరిద్దరం లవర్సే కదా. అబ్బా వదులు విజయ్, ఏదో చూసి వెళ్తానంటే రమ్మన్నాను. ఇలా చేస్తే నాకు నచ్చదు. ఇప్పుడే వెళ్ళిపో. వెళ్ళిపోవడానికి కాదే నేను వచ్చింది. విజయ్, నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను విజయ్. నాది అదే పరిస్థితి రాదా. ఇలా దొంగచాటుగా ఎన్ని రోజులను కలుసుకుంటాం. అయితే అక్క బావకు చెప్పి త్వరగా ఇద్దరం పెళ్లి చేసుకుందామా? మరి అప్పటి వరకా? ఆగాలంటే నా వల్ల కాదు రాదా. మరి నువ్వు ఆగాలంటే ఏం చేయాలి? ఈ ఆకలి తీర్చాలి. ఈ ఆకలంటే నా వల్ల కాదు బాబు. నువ్వు తీర్చొద్దు, నేనే తీర్చుకుంటా. రెడీయా? ఆగు, ఇప్పటిదాకా నువ్వు పెట్టావు కదా, ఇప్పుడు నేను పెడతా. అమ్మో చచ్చాను రోయ్. ఏమైంది? అమ్మో ఇదంతా కళ. రాత్రితో కలగన్నానా? అమ్మో రాధ రమ్మంది కదా. అమ్మో లేట్ అయింది, చంపేస్తుంది ఇది. రవళి గారు. విజయ్ రా కూర్చో. విజయ్, నువ్వేంటి ఇలా వచ్చావు? రాధా నిన్ను కలవాలని నీకోసం వచ్చింది. అవునా? నా కనీసం ఫోన్ కూడా చేయలేదే. నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉందని చెప్పింది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందా? అవునండి, ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. సరే అండి, నేను వెళ్తాను. విజయ్ కూర్చో కూర్చో, కాఫీ తాగి వెళ్ళు కానీ. అయ్యో పర్లేదండి. ఏం కాదు విజయ్, కూర్చో, నేను కాఫీ తెస్తాను. సరే అండి. రాధకంటే నేనే బాగుంది కదా. కాఫీ తీసుకో విజయ్. థ్యాంక్స్ అండి. నేను మా వారు బయటికి వెళ్దాం అనుకున్నాం. కొంచెం దూరం వెళ్ళగానే ఆయనకు మధ్యలో ఆఫీస్ కాల్ వచ్చింది. ఆయన అటే వెళ్ళిపోయారు. ఓహో అవునా? అందుకేనా రాధ కంగారుగా నన్ను కలవడానికి బయలుదేరింది. ఏంటి విజయ్, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఛార్జర్ ఉందా అండి? ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాను. సరే నేను పెట్టుకొస్తాలే, ఇటు ఇవ్వు. రాధకంటే అక్కే బాగుంది. ఎలాగైనా సరే
పులిహోర కలిపేయాలి. విజయ్, ఏంటిది? వదులు. ఏం చేస్తున్నావు? పట్టుకుంది వదలడానికి కాదు రవళి. విజయ్, నువ్వు ఇలా చేసావంటే మా ఆయనకు చెప్తా. చెప్పు, నేను మీ చెల్లికి చెప్తాను. ఏమని చెప్తావు? మీ అక్కకి నాకు ఆ సంబంధం ఉందని చెప్తాను. ఆ సంబంధమా? మన ఇద్దరి మధ్యలో ఏ సంబంధం లేదు కదా. ఇప్పుడు ఉంటదిగా. విజయ్, విజయ్, రవళి ప్లీజ్, కాదనకు ప్లీజ్. నువ్వు ఇంతగా అడిగితే నేను కాదంటానా? అలాగే నిన్ను వదలను. విజయ్, నిన్ను వదలను. విజయ్, ఆ? ఏంటి పట్టుకొని ఎవరికో ముద్దులు పెడుతున్నావు? అది అది సరే, ఇగో ఫోన్ ఛార్జింగ్ అయింది. థ్యాంక్స్ అండి. నేను వెళ్తాను రౌలీ గారు. ఇదేంటి ఈ అక్క చెల్లెలు ఇద్దరు కల్లో వచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నారు. తొందరగా రాధాని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని రాత్తో పాటు రవళితో కూడా శోభనం చేసుకోవాలి. విజయ్, ఏంటి? అబ్బాయి ఏం లేదు రవళి గారు, ఏం లేదు. నేను వెళ్తానండి. రాధ వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. వస్తానండి. బాయ్ అండి.